మంది వానికి బాగుంటాయి సరిపోతాయి ఇది బాట మాకు దీంట్లో 1 కేజీ కోసి తీసుకోపోను నిన్ను దెంగుతా మేకపిల్లని నడుచున్నాను 1 కేజీ కోసిరా మాకు నువ్వు తినా నీదే ఇప్పుడే ఇచ్చాంరా కోసిరా తీసుకొని పోతాం మేము ఏంది కోసియాలన్నా నా బొట్టకాయ కోసి తీసుకొని తినుపో అయ్యన్న కోసి 1 కేజీ కావాలి టైం సరే మనకు 1 కేజీ అంటే 10 కేజీ అంటే నీకు ఏలంజ సత్తా నా కొడక ఏలంజ కొడుకు చెప్పాడు నీకు నేను అమ్ముతానని ఎవరు చెప్పాడు నీకు అమ్ముతా నాళ్ళు సాగి ఏం ప్రయోజనం ఉన్నా నువ్వే మళ్ళీ సాక్కో దాన్ని ఏంది ఇప్పుడు మేము 1 కేజీ తీసుకుంటావురా మళ్ళీ నువ్వు మేపుకో మళ్ళీ 1 కేజీ పెరుగుతుంది అదే నిన్ను కోసి పెడదాం నువ్వు గుండెకాయ చిచ్చా నువ్వు ఎక్కడ ఇది తిన్నదే సరిపోయింది రోజు ఇలా మెత్తనా మొడ్డని పొద్దున మేంటాయి కొన్నాళ్ళుంటే గడ్డి గిడ్డి ఏం లేకుండా మొడ్డ కూడా నన్ను కూడా తింటాయేటట్టును యాడికి ఎట్టపోతారు మొడ్డదన్నారా దా దా రా ఇవన్నీ కొనుక్కున్నాం మనం మొత్తం కొనాలి ఏ తమ్ముడు జీవాలు మంచిది పిల్లోడు కాసుకుంటాను ఓనర్ పిలిచామను ఓనర్ రెడ్డి జీవాలు ఓనరు ఏంది నా జీవాలకు నేను కాదుకోకుండా ఎవరు కాస్తారు జీవాలు ఇట్రా డ్రు బుర్రు మళ్ళీ అందరూ రైట్రా ఎంత ఒకటి పొట్టేలి పొట్టేలే ఒకటి 10,000 పడింది మొత్తం ఎల్ల తెచ్చేటాలు 2 లక్షల పైన అయింది 2,20,000 అయింది 2 లక్షలు అయింది అన్ని ఓ మసాన్ చూడుగా 2 లక్షలే అంట సర్లేండి మాట్లాడి చెప్తా మనకి తెలియదు ఏముంది నీకు తెలియదు ఏముంది 2 లక్షలు ఎన్ని పొట్టేలు ఉన్నాయని 22 ఉన్నాయి 22 ఉన్నాయిలే కాదు ఇప్పుడు గొర్రెలు కొనుక్కుంటే మేపు పుట్టాల ఇచ్చావా నువ్వే కట్టే అందుకు మేము కొత్తగా దిగుతున్నావులే బా నువ్వు కొత్తగా దిగుతావు సరే నువ్వు ఇంకా నాకు మెంటలు ఎక్కాకుండా పెళ్ళి చేసుకుంటే ఇంకా పెళ్ళి బట్టలు కూడా వాళ్ళు ఇప్పించారా ఇంకా ఇవి మీరే తెచ్చుకోవాలా పొట్టు గిట్టు అన్నీ మీరే తెచ్చుకోవాలా మేము ఊరికి అమ్మినంత ఊరికే అట్టంటావా మొత్తం 22 ఉన్నాయి కదా కాదు మేకది బాగుంటుంది పొట్టేది బాగుంటుందా ఏంది బాగా పొట్టేలు బాగుంటాయి మేకలు బాగుంటాయి అని ఎట్ట అడుగుతావు పొట్టేలు బాగుంటుంది మేకకు బాగుంటుంది అని మాంసం పొట్టేళ్ళే బాగుంటుంది పొట్టేలు బాగుంటుంది ఎంత పడుతుంది ఈ వారం చూడు ఈ వారం ఉంది పొట్టేలి అది పడుతుంది అది పిల్ల కాదు అది పడుతుంది 15,000 16,000 చెప్పు అవి రెండు తీసుకొని 40,000 ఇపో 40,000 కేజీ కూరాకు ఎంత కేజీ కూరాకు 800 కదా పొట్టేళ్ళు అయితే 1000 రూపాయలు మేకది తెగిన 800 కాదు మనకు కేజీ తీసుకున్నాం 1 కేజీ చూడు ఆ పొట్టేలు బంధు దాంట్లో తీసుకున్నాము అంతేలే పొట్టేలు కొనాలంటే సుమారు రేట్ ఉంది 1 కేజీ కూరాకు ఇన్నే కోసుకొని తీసుకుని పోదాం బా అంతేలే మన్నా తాను అలవాటు లేవు మేడం మంద అవుతున్నాము అక్కడ పొయ్యి ఈ కట్టెలన్నీ ముట్టించుకున్నాము కేజీ ఎంత అయిపోయాడు 800 ఈ పొట్టేల్లో పొట్టేళ్ళు 1000 రూపాయలున్నా సరే పొట్టేలు 1000 రూపాయలు కానీ లేబ్బా మడ్డ ఈరోజు తిందాము పొట్టేది కేజీ 1000 రూపాయలు ఇదో ఒక 1000 రూపాయలు లెక్క ఇదో 1000 లెక్క తీసుకొని దీంట్లోది పడకమ్మా సన్ 1 కేజీ కూర కోసుకొని నీకు తీసుకోగా కేజీ కూర కోసుకొని తెలివిందే లేదా మిగతా కూర ఏం గుద్దలో పెట్టాలి నేను కేజీ కూరకు నువ్వు ఇంత బేరం చేస్తానా వచ్చి నువ్వు తీసుకో మాకు 1 కేజీ చాలు నువ్వు మూసుకొని అరసకుండా మాకు 1 కేజీ గుండెకాయలు మేక పొట్టేళ్ళు అయితే అమ్ముతాను కేజీ గుండెకాయలు కేజీ ఒట్టకాయలు అంటే మా కాడ చెల్లవు అట్లా కాదురా కేజీ ఎంత కూరాకు కేజీ కూరాకు 800 మాకు 1 కేజీ కోసుకుంటాను నీకు నువ్వు తీసుకో మటన్ చేపకో నాకు చెప్పాకను మటన్ చేప ఎట్టా చాలినా ఏం బతికిన దాన్ని ఎట్ట కోసిస్తారు మటన్ చేపలు ఏం కొచ్చారు బతికిన పొట్టేళ్ళం బతికిన అదేరా ఇది పట్టుకున్నాము ఇది పట్టుకొని కోసుకున్నాము అది పట్టుకుంటా ఉంటే ఏం మిగతా కూర నేను గుద్దలో పెట్టుకోవాలా అంతా నాకు నట్టం కాదు ఏ నట్టం రా ఇన్నాళ్ళు సాగి ఏం ప్రయోజనం ఉన్నా నువ్వే మళ్ళీ సాక్కో దాన్ని ఏంది ఇప్పుడు మేము 1 కేజీ తీసుకుంటావురా మళ్ళీ నువ్వు మేపుకో మళ్ళీ 1 కేజీ పెరుగుతుంది అదే నిన్ను కోసి పెడదాం నువ్వు గుండెకాయ చిచ్చా పొట్టేళ్ళని నా కొడుకు అబ్బా మసాన్ దో ఇది బాగా తూకం పడుతుంది దీంట్లో 1 కేజీ గుండెకాయలు తీసుకుని మళ్ళీ ఇడిచిపెట్టుకుంది మనకి ఇది మాకు దీంట్లో 1 కేజీ కోసి తీసుకోపోను నిన్ను దెంగుతా మేకపిల్లని నడుచున్నాను 1 కేజీ కోసిరా మాకు నువ్వు తినా నీదే ఏమిన్నా నేను నీదేమి కేజీ కూర నువ్వు మేకపోతు ఏమో పెద్ద బిల్డప్ ఎంత ఉన్నాయి
ఏడ తెచ్చావు అని అడిగావు, తౌడు ఇచ్చావా, కట్టెలు ఇదో ఒక కేజీ గడ్డి కూడా ఇచ్చావు, కేజీ గడ్డి మళ్ళీ పెరుగుతుంది, కేజీ కురాకు గడ్డి తెచ్చి గుద్దలో పెట్టు. ఒరే మళ్ళీ పెరుగుతుంది లేరా అది. ఏంది పెరుగుతాయి, నువ్వు ఇస్తున్నా ముందు. ఒక కేజీ గుండెకాయలు ఉటకాయలు తీసుకుంటా, తీసుకున్నా మళ్ళీ పెరుగుతాయి రా, చెట్లు పెరిగినట్టు. కోరి దాన్ని తెచ్చాడేమో, సరే దాంట్లో తెచ్చారా అయితే. ఒరే నాకు ఈ ఉటకాయ ఈ గుండెకాయ 2 తీసుకుంటా, మిగతా నువ్వే మేపుకో. మళ్ళా నిన్ను దెంగుతున్నా, ఎట్టబోతాది నా మొట్టలేదు నీదంతా. ఒరే మేము 1 కేజీ తీసుకుంటా, మిగతాది అలా నీకేరా, నువ్వు మేపుకో. మళ్ళా చచ్చిపోతాది నా, ఎట్ట మేపుతావేం? ఎందుకు తెస్తాదేం గుండెకాయ 1 కేజీకే తెస్తాదే. నూరు ఎక్కువ ఇచ్చా, ఆ ఉటకాయ కూడా పెరుకుంటా. కాదురా చెప్పు, పోయి కోసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. ఏంది చెప్తావు? ఇడుసు, నువ్వు ముందు మేక పిల్లను ఇడుసు. నీకు 800 లెక్కించానా కదా. నాకొద్దు 800 వద్దు, నేను చెప్పినా నీకు సత్తా నా కొడక. కొడుకు చెప్పాడు నీకు నేను అమ్ముతానని. ఎవరు చెప్పాను నీకు అమ్ముతానని? నువ్వే పొట్టేళ్ళు వ్యాపారం చేస్తావు కదా. నువ్వు కట్టేనా దిగిపోయిన అమ్మటన్నట్టు కింద దింగు కట్టే. ఒరే నువ్వు వ్యాపారాలు చేస్తున్నావు కదరా, 1 కేజీ కోసుకొని ఇడుస్తాం రా, మళ్ళీ మెచ్చాది. ఎట్ట మెచ్చాది? ఏంటి పూకనా అని అట్ట చెప్తున్నావు? ఒరే మనుషులకు రక్తం ఎక్కించన్నారా? ఏంది రక్తం లేదంటే రక్తం ఎక్కించన్నారా? దానికంటే 1 కేజీ పొట్టు పెట్టినా మళ్ళీ పెరుగుతుంది. నుంచి ఎక్కియాలి, దానికి గుద్దలోంచి ఎక్కియాలి దానికి. పెట్టు అట్నే పెట్టుకోంగా, 1 కేజీ కోసుకుంటా మళ్ళీ నీకే ఇచ్చాం. నాకు బీపీ తెంగియాకున్నా, నువ్వు వరుసగా కొన్ని ఏళ్ళ లంచా కొడుకని చెప్పాడా మళ్ళీ బతాదని. చంపుతాయి నా కొడుకు. నువ్వు సత్యం మళ్ళీ నీ శవం లేచి నా మీద అభిమానంతో కేజీ కూర గోసి లేవురా దాంట్లో. నా మొడ్డలో అభిమానం ఉంది నీ మీద. నువ్వు దెంగేనైనా నేను గొర్రెలను కాసుకోవాలా? మాట్లాడు బా, 1 కేజీ మాట్లాడతావు నువ్వు? ఏం సీఎం కోసి తీసుకొని పోతాం మేము. ఏంది కోసియాలన్నా? నా బొట్టకాయ కోసి తీసుకొని తినిపో. అయ్యన్న కోసి 1 కేజీ కావాలి, ఎట్టయినా సరే మనకు. మన మిగతా జాలని కోసి దళగేస్తాంలే. మీవేంట్రా కోసుకోపోరే. నాకు తెలుదున్నా మీరు ఏంది నా చచ్చిపోతాను నా మేక పిల్ల అన్నది. ఎందుకు కేజీకే చస్తుంది, మిగతాది 40 కేజీలు ఉంటాయి దాంట్లో. కోసుకో తిను, ఎట్టన్నా చేసుకో. మాకు 1 కేజీ పొర అంతా వద్దు, పొర మాకు 1 కేజీ జాలంటలే. వరే నీ పిల్లాడే సరపాను. కేజీ కూరకు ఇంత రాదంతా చేస్తాడు. ఇంతకుముందు వేరే వాళ్ళు దొంగలు కోసుకొని కూర్పు వేసిన గుండెకాయలు ఇవి, కానీ మళ్ళీ బతికిపోయింది రాది. ఎక్కువ వచ్చాయి ఖర్చులకు వచ్చాయి నీకు. మా అమ్మ ఇంటికి పోతే గుద్దలో కట్ట పెడుతుంది. అన్నీ ఏమంటాడు తెలుసా? పోతాడంట, కేజీ తెచ్చాడంట, అమ్మలో కూరిపోతాడంట. మీ అమ్మ లేవనుకోండా 1 కేజీ కూరాకు మాకి 800 జోలో పెట్టుకో, 300కు మందాగు, 200కు బిర్యానీ తిను, 1 కేజీ పొట్టు లోపల పొట్టలు పెట్టు. కనకలేరు తూకం పెడతలే. పొట్టు ఎందుకు వచ్చింది? ఇంటికి తూకం వచ్చి అన్న ఒకసారి ఇదే కట్టె తీసుకుని ముళ్ళు కట్టే నోట్లో పెట్టి గుద్దలేకొచ్చాయి. నాకు ఏం కనుక్కోకుండా సర్లే 2 కేజీలు పొట్టు పెట్టు, మాకు పెరిగింది అని చెప్పు. బయటగా దింగిపోతుంటే నేను ఈ గొర్రెలు పిచ్చింది, ఈ అమ్మి దింగితే నాకు గుద్దలో కట్టేయంగా. ఏంది నీకు ఎట్టమ్మాలా? నేను కేజీ కూరాకు ఎవరు కనుక్కోలేరు. నిజ వాళ్ళలో కేజీ కూరాకు ఏమైందని ఎవరు కనుక్కుంటారు? కేజీ కూరాకు ఉన్న చచ్చిపోతుంది నాది. ఎందుకు చస్తుంది? కేజీకే చస్తుంది. అంతా 20 కేజీలు పడతా అంటే 19 కేజీలు ఉంటుంది. ఏంది బతకాలా? ఇది బతికేటట్టు నేను చేస్తాం, మేకపోతే మేమే తీసుకుంటా, మేమే కూర్పేస్తాం. నా మాట ఒరే 1 కేజీ కూరాకు తీసుకుని కుట్లేసి ఇచ్చాం నమ్మట. బియ్యం బేళ్ళకు వచ్చాదిరా, బియ్యం బేళ్ళకు వచ్చాది. ఏమంటే అంత బిచ్చబుక్ నా మడ్డ లెక్క కనపడతా అంటే ఇది నా మడ్డలో ఒకటి వేసుకున్నాను. ఇంకా గొర్రెలు కూరాకు తీసుకొని మళ్ళా దబ్బనంతా కుట్లేసి లోపల 1 కేజీ పొట్టు పెడతాం. ఇద్దరు పోతారా? నేను కట్టి ములుగడితే సావదెంగాలి మిమ్మల్ని. బతకర్రా అంటే ఎవరు బతకడు. మొడ్డవాళ్ళే బతకకుండా ఇప్పుడు మీరు పారినా ఉంటామని. కేజీ కూరాకు ఇచ్చావా? వద్దు నా పొట్టేలు చచ్చిపోతాయి. ఏం తెలివిందా లేదా మొడ్డగానివి? మర్యాదకి ఇచ్చే బాగుంటుంది, లేకపోతే వేసుకుంటా. ఆతులు అని భయపడ నువ్వు అట పట్టుకునేటాలకు దింగుతా నెత్తికి పట్టి అట్టనే. ఏం లే నేను ఏంది ఏం మాటినానండి ఇది? ఏమి నీ మాట నేను ఇంటికి నువ్వేరు చెప్పనిగా.